స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే క్వాంటమే రేపటి భవిష్యత్తు, దానికి చిరునామా అమరావతి అన్నటువంటి వార్త అడ్వర్టైజ్మెంట్ ఇది. వాస్తవంగా ఇవాళ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అమరావతి అన్నటువంటి దాంట్లో జరుగుతుందంటే, ఇప్పటికీ ఇతర రాష్ట్రాల్లో వేరే వేరే పేరుతో ఉంటే టోటల్గా క్వాంటమ్ వ్యాలీ అన్నటువంటిది ఒక 50 ఎకరాల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. అందుకని దానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్వాంటమ్ వ్యాలీ, భారత్ తొలి క్వాంటమ్ ఎకోసిస్టమ్కి శంకుస్థాపన చేస్తున్నారు. అమరావతి చరిత్రలో ఇది అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. ఏపోతే ఈనాడు తిరుమల కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం అంటూ జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిసాయంటారేంటి, శ్రీవారి దీపారాధనకు అదేనే వినియోగిస్తామే, ఆ మహాపచారానికి లెంపలు వేసుకోకుండా ఇంకా బొంకుతారేంటి, ఏ రసాయనాలు కలిస్తే నెయ్యిలో ఉంటుందో వెతికి మరీ చేయించిన పక్కా నేరం ఇది, తప్పు ఒప్పుకుని వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈనాడుతో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో తెలియకుండా చిన్న తప్పు చేస్తే లెంపలేసుకుంటాం, క్షమాపణలు వేడుకుంటాం, పుల్లుదండాలు పెడతాం, ఉపవాసం ఉంటాం, దీక్షలు చేస్తాం, అలాంటి సాక్షాత్ శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించి నెయ్యిని చాలా ప్రణాళికాబద్ధంగా నేరపూర్తి ఆలోచనతో రసాయనాలు కలిపేసి తెలిసి తప్పు చేసి పరీక్షలో కల్తీ అని తేలిన తర్వాత అదే నెయ్యి వినియోగించి ఇంకా బొంకుతారేంటి, అబ్బాయి జంతు కొవ్వు కలవలేదు రసాయనాలు కలిపామంటారేంటి, అది అపచారం కాదనుకుంటున్నారా అంటూ ఆయన స్టేట్మెంట్ని, ఏదైతే మాజీ సుబ్రహ్మణ్యం గారు మాజీ గారి స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మనదే యువ ప్రపంచం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇది భారత క్రికెట్కి ప్రపంచ కప్పుల కాలం. గత ఏడాది భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్, అందులో ప్రపంచ కప్ గెలిస్తే కొత్త ఏడాదిలో కుర్రోళ్ళు అదరగొట్టారు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అండర్-19 ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ని చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసక శతకంతో మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఛేదంలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లో 311 పరుగులకి ఆల్అౌట్ అయింది. అంబరీష్, కనిష్క్ ప్రత్యర్థిని దెబ్బతీశారు. అండర్-19 ప్రపంచ కప్ గెలవడం భారత్కి ఇది 6వ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అబద్ధాన్ని సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇబ్రహీంపట్ల వైకాపా అధినేత జగన్ జోగి కుటుంబానికి పరామర్శ. తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారని చంద్రబాబు అబద్ధాలు ఆడుతూ ప్రజలను పెడదోవ పట్టించడానికి సిబిఐ ఛార్జ్షీట్ చూస్తే తేడతెల్లమవుతుంది. వైకాపా ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డిలు ఎలాంటి తప్పులు చేయలేదని కూడా సిబిఐ తేల్చేసింది. అందుకే వారి పేర్లను ఛార్జ్షీట్లో పెట్టకుండా క్లీన్ చిట్ ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకి ఒకటే ప్రశ్నిస్తున్నారు, జంతువులు కొవ్వు కలిసిందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పా బయటపెట్టండి. సిబిఐ ఛార్జ్షీట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీఆర్ఏ ల్యాబ్ రిపోర్ట్లు జోడించారు. ఎలాంటి జంతువులు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసులను కవ్విస్తూ రెచ్చగొట్టేలా తిడుతూ జగన్ పరామర్శ యాత్రలో వైకాపా కార్యకర్తల బరితెగింపు, జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాల పార్కింగ్, సాధారణ ప్రయాణికులకు గంటల తరబడి నరకం, మమ్మల్ని అడ్డుకుంటారు, మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తా, ఎవరిని వదిలిపెట్టేది లేదని పోలీసులను బెదిరిస్తూ కవ్విస్తూ రెచ్చగొడుతూ వైకాపా అల్లరి మొక్కలు చెలరైపోయి జగన్ పరామర్శ యాత్ర నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి ఇబ్రహీంపట్నం చౌరస్తా, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలను ఆపేసి ఒకవైపు రాకపోకలను సమీప చేశారు. వైకాపా శ్రేణులు రహదారి పక్కగా నిలబడాలని చెప్పి పంపేందుకు పోలీసులు ప్రయత్నించాలపై తీవ్ర ఆగ్రహవేశాలతో ఊగిపోతూ నోటికొచ్చినట్టు తిడుతూ రెచ్చిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీ కోట అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తర్వాత ముందుకు రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జనాభా లెక్క తేల్చేందుకు సమగ్ర కుటుంబ సర్వేను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రాతిపదికగా తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ సర్వేను చేపడుతున్నారు. ఇందులో ప్రజల ఆధార్ నెంబర్ మొదలు విద్య, ఉపాధి, వ్యవసాయం, ఆర్థిక వనరులు, ఇళ్లలోని సామాగ్రి, సామాజిక వర్గ వివరాలు సహా మొత్తం 38 అంశాలు సేకరిస్తున్నారు. ఇది కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతున్న బీసీ జనాభా ఖరారుకు అధికృతంగా ఉంటుందని భావిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే క్వాంటమ్ వ్యాలీకి నేడు శంకుస్థాపన అనేటటువంటిది వార్తగా కూడా రాశారు. క్వాంటమ్ వ్యాలీకి సాంకేతిక సహకారం అన్నటువంటిది కూడా దేశవ్యాప్తంగా 7 స్టార్టప్లతో కలిసి పనిచేస్తున్నాం, హార్డ్వేర్ పైన దృష్టి పెట్టాలి, నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ సెల్ హెడ్ జేబీవి రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పవిత్ర లడ్డూపై దుష్ప్రచారం ఆపి క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు సర్కార్ కుట్రపై వైఎస్ జగన్ విమర్శలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకుని చంద్రబాబు ప్రజలు క్షమాపణ చెప్పాలి, తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ ల్యాబులు నిర్ధారించే చంద్రబాబు చెప్పేవని అబద్ధాలని జంతు కొవ్వు కలపలేదని సిబిఐ ఛార్జ్షీట్లు తేల్చేసింది. ఆ ఛార్జ్షీట్లో మరో ముఖ్యమైన అంశం, చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేదని టీటీడీ 4 నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దొడ్డిదారిని మరో పేరుతో తిరిగి వస్తే టీటీడీ ఆమోదించింది.
అవే ట్యాంకర్లు ఈయన లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సిబిఐ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అన్యాయంపై ఛార్జ్షీట్లో రాసింది. తనకు అనుకూలమైన నివేదిక కోసమే బాబు సిబిఐ రిపోర్టు కాదని కొత్తగా కమిషన్, న్యాయం కోసం ఎన్హెచ్ఆర్సీ సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం, ఇప్పుడు తప్పులు చేస్తున్న వారు ఎవరిని వదిలిపెట్టము, బోన్లో నిలబెడతాం, వచ్చేది మా ప్రభుత్వమే, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, అందుకే వారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రూటు మారినా తగ్గని సునామీ అంటూ చంద్రబాబు సర్కార్ కుట్రను భగ్నం చేస్తూ భారీగా తరలి వచ్చింది జనం. అభిమాన నేత వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం, పర్యటనకు అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు, నేతలకు నోటీసులు, పర్యటనలో పాల్గొంటే కేసులు అంటూ బెదిరింపులు, ప్రజలు పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి 6 గంటల సమయం జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన జననేత అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వాళ్ళు పూర్తి స్థాయి ఉపాధ్యాయులే, సర్వశిక్ష అభియాన్ పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్ ఇన్స్ట్రక్టర్లపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు. ఉపాధ్యాయులతో తక్కువ వేతనానికి పనిచేయించుకోవడం అంటే వెట్టి చాకరిని, సర్వశిక్ష అభియాన్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించరాదు, వాళ్ళని పార్ట్ టైం టీచర్లను పిలవడం మోసపూరితం అవుతుంది, వాళ్ళు ఇతర పనులు చేసుకోకుండా ప్రభుత్వం నిషేధం విధించింది, అందువల్ల వారు పూర్తిస్థాయి ఉపాధ్యాయులు అవుతారు, అనుభవం ఉన్న వారిని తీసేసి కొత్త వాళ్ళని నియమించడానికి వీల్లేదు, తాత్కాలిక నియామకాలు కాకుండా రెగ్యులర్ నియామకాలు చేపట్టాలి, సర్వశిక్ష అభియాన్ కింద గౌరవ వేతనం చెల్లింపు బాధ్యత రాష్ట్రాలదే, గౌరవ వేతనం ఎప్పుడు ఒకేలా ఉండకూడదు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్ అంటూ లీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం, 12 ఏళ్ల బాలిక గంజాయి గెలిపిన వైట్నర్ నీళ్ళం దాగించి ద్రగాయిత్యం, కోవూరు నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలికి చికిత్స, పరిస్థితి విషమించడంతో చెన్నైకి తరలింపు, అక్కడ వారం రోజుల పాటు మృత్యుతో పోరాడి ఓడించినారు, నిందితులిద్దరిపై ఫోక్సో కేసు, జైలుకు తరలింపు, అత్యాచారం జరగలేదని ప్రేమ వ్యవహారం అంటున్న పోలీసులు, చిన్న బిడ్డకు ప్రేమ వ్యవహారం అంటగట్టడం చాలా పాపమంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు, వైఎస్ఆర్సీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో కేసు తారుమారుకు పోలీసుల ప్రయత్నాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఒకరితో ఆగని అరాచకాలు, ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ చేసిన అమ్మాయిలకు వల్ల స్నేహితులుగా ఉందామన్న వెనకుండా పరిచయస్తురాలతో అసభ్యంగా సంభాషణ, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే మరికొన్ని చాటింగ్లు వెలుగులోకి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రేట్లకు బ్రేక్, వృద్ధే టార్గెట్, రెపో రేట్ యథాతథం, తటస్థ విధానానికి ఓటు, ఎంఎస్సీలకు 20 లక్షల రుణ సాయం, బ్యాంక్ కస్టమర్ మోసపోతే 25,000 పరిహారం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులకి ఇకపై బ్యాంకు రుణాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విద్య మోయలేని భారం కాదు, విద్యాభ్యాసం అంటే మోయలేని భారంగా భావించద్దు, కేవలం మార్కులపైన కాకుండా జీవితాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి, బలమైన సంకల్పం ఉన్నప్పుడు మన జీవన విధానం మారుతుంది, పరీక్షలు వస్తున్నాయంటే భయపడాల్సిన పని లేదు, పరీక్షలను పండుగలా భావించాలి, ఒత్తిడి చేస్తే పరీక్షల విజయం తథ్యం అంటూ మోడీ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే లడ్డూపై రాజకీయాలకి ముగింపు పలకండి, సీఎం చంద్రబాబుకి సిపిఐ నేత రామకృష్ణ లేఖ, సిట్ నివేదిక పక్కన పెట్టి కమిటీ పేరుతో కాలయాపన, చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ జగన్ భద్రత పై వైఎస్ఆర్సీపీ ఆందోళన, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. టీడీపీ గుండాల దాడికి గురైన జోగి రమేష్ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేశారు. జగన్ భద్రతా సిబ్బందికి, వ్యక్తిగత సిబ్బందికి కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఎటు వెళ్తున్నామో కూడా చెప్పకుండా కాన్వాయిని దారి మళ్లించారు. జోగి రమేష్ నివాసం నుంచి మందడం, పెనుమాక, ఎర్రబాలెం, మంగళగిరి క్రాస్ ఉండవల్లి మీదుగా తాడేపల్లికి తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం నుంచి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి 20 కిలోమీటర్ల దూరం ఉంటే పోలీసులు దారి మళ్లించి ఇరుకైన రోడ్లు, గ్రామాల మీదుగా కాన్వాయిని మళ్లించి 45 కిలోమీటర్లు తిప్పారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన వైఎస్ జగన్ భద్రతను గాలికి వదిలేయడంపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా పోలీసులు విధించిన ఆంక్షల మేరకు పశ్చిమ బైపాస్ మీదుగా జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో జగన్ సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కూడా ఎటు వెళ్తున్నామో చెప్పకుండా పోలీసులు కాన్వాయ్ మళ్లించడం సరికాదని నేతలు తప్పుపడుతున్నారు. రెగ్యులర్ రహదారి మీదుగా తీసుకొస్తున్నామని చెప్పి ఇరుకు రోడ్ల మీదుగా కాన్వాయ్ని మళ్లించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడంపై కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని పార్టీ స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గుండుపేటతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి, భోజనం చేయడానికి వెళ్తున్న కుప్పకూలిన ఆయన వెంటనే ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ మృతి, తొక్కిసలాట కారణమని ఎల్లో మీడియాలో దుష్ప్రచారం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిలకల్లు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాంబాబు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం వస్తుండడంతో ఆయన చూసేందుకు గ్రామం నుంచి కార్యకర్తలతో కలిసి ఉదయం ప్రత్యేక వాహనంలో వెళ్ళాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేసిన సమీపంలోని హోటల్కి వెళ్తుండగా ఒక్కసారిగా కొప్పుకోలేడు. గమనించిన మేనల్లుడు గోపి, పార్టీ కార్యకర్త, నియోజకవర్గ సమన్వయకర్త తన్నీర్ నాగేశ్వరరావు ఆయన్ని సమీపంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుని తండ్రి సింహాద్రి చిలకలు గ్రామ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మృతునికి భార్య, 5వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. మృతుడు కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రాంబాబు గుండెపోటుతో మృతి చెంది తొక్కిసలాట కారణంగా మృతి చెందినట్టు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం దారుణమని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీర్ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టు హైలైట్ చేశారు. అట్లాగే ధైర్యంగా ఉండంటూ పార్టీ అండగా ఉంటుందంటూ రాంబాబు సోదరుడికి జగన్ పరామర్శించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే
ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ట్యాంపర్ చేస్తే జైలుకే అంటూ మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా రక్షిస్తా, రైతులకు సీఎం భరోసా, వైసీపీ హయాంలో అన్నదాతల భూములంతా 222 ఏలో పెట్టి కాజేసే కుట్రలు, భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రతి నెల 9 మీ ముందుకు వస్తా, ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు 2027 డిసెంబర్ నాటికి అందరికీ ఇస్తాం, క్యూఆర్ కోడ్తో మీ ఫోన్లోనే భూమి వివరాలు చూసుకోవచ్చు, సీఎం లిఫ్ట్పై వైసీపీ అధినేత డ్రామాలు, 5 ఏళ్లు రసాయనాలతో లడ్డూ కల్తీ చేశారు, అయినా సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు, ఆయన బాబాయ్ కల్తీ జరిగిందని చెప్పారు, కర్నూలు జిల్లా కలుగోళ్లు సభలో సీఎం వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జగన్ బల ప్రదర్శనకు మరో 2 బలి అంటూ గుండెపోటుతో ఒకరు, ప్రమాదానికి గురై మరొకరు మృతి, సాగదీత యాత్రలతో పోతున్న ప్రాణాలు, తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి గంట కానీ 7 గంటలు సాగిన జగన్ పర్యటన, గుంటూరు ఎత్తుగడే మళ్లీ అమలు, దారి క్లియర్గా ఉన్నప్పటికీ 5 కిలోమీటర్ల స్పీడ్, స్టంట్లు చేస్తున్న యువకులను ఆపని జగన్ అనుకో, పైగా రెచ్చగొట్టే తీరు, గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి నలిగిన వైసీపీ దళిత కార్యకర్త, తర్వాత మారని పరామర్శల తీరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు, అసలు తప్పే జరగలేదని బొంకడం, శోచనీయం, తప్పు చేసిన వాళ్ళలో చిత్తశుద్ధి కనిపించట్లేదు, డబ్బులు సంపాదించడం ఉద్దేశంతో చేశారు, కల్తీ నేపై టీటీడీ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం హైలైట్ చేశారు. ఇకపోతే అమ్మయ్య పెద్ద పులి చిక్కింది అంటూ తూర్పుగోదావరి జిల్లాలో 7 రోజులుగా ప్రజల కంటి మీద కునుకు లేకుండా సంచరించిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. రాయవరం మండలం కూర్మాపురంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అటవీ శాఖ అధికారులు పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. దీంతో ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాత్రి కేశవరం శివారు ప్రాంతంలో పులి సంచరిస్తోందని నిర్ధారణ అయింది. కానీ ఎవరు ఊహించిన విధంగా పలు గ్రామాలు దాటుకుని 30 కిలోమీటర్లకు పైగా వెళ్లి రాయవరం మండలం కూర్మాపురంలో పెద్ద పులి ప్రత్యక్ష కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆ కూర్మాపురం ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న వీధిలోని పంట పొలాల్లో పురుగుల మందు స్ప్రే చేసేందుకు పలువురు కూలీలు వెళ్లారు. ఆ సమయంలో వారికే పొలాల్లో పులి అడుగులు కనిపించాయి. వాటిని పరిశీలిస్తుండగానే గ్రామానికి చెందిన రైతు పాంచర్ల రాజుకు చెందిన పాత పెంకుటింట్లోంచి పులి గాండ్రించడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తొలుత పెద్ద పులి జాడని డ్రోన్ కెమెరా ద్వారా నిర్ధారించుకున్నారు. మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో పూణె నుంచి వచ్చిన రెస్క్యూ టీం మొత్తుమంది ఇచ్చే గన్ షూటర్లో పులిని షూట్ చేసేందుకు ప్రయత్నించుకు ఒక్కసారిగా ఇంటి గేట్ పై నుంచి ఎదురుగా ఉన్న పంట బోధులకు దూకేసింది. దీంతో పులిని చూసేందుకు గుమికొని ప్రజలతో పాటు అధికారులు ఒక్కసారిగా పరుగులు తీశారు. పంట పొలాల్లో నుంచి రెప్పపాట్లో పారిపోయిన పులి గ్రామానికి చెందిన కొలగాని సత్యబాబుకు చెందిన పశువుల పాకలో దూరింది. అప్పటికే లోపల 2 గేదెలు ఉన్నాయి. వాటిని పులి చంపేసి ఉంటుందని భావించారు. కానీ వాటిపై దాడి చేసే స్వల్ప గాయాలు మాత్రమే చేసింది. సాయంత్రం 6:30 గంటలకు పశువుల పాక నుంచి పెద్ద పులి మళ్లీ బయటకు వచ్చింది. అప్పటికే 2 గన్ షూటర్లు మాటు వేసి ఉన్నారు. వాళ్ళలో ఒకరు షూట్ చేయగా మిస్ అయింది. మరొకరు షూట్ చేసిన మత్తు ఇంజెక్షన్ తగలడంతో అక్కడికి నుంచి కొంచెం దూరం పరిగెత్తింది. పంచాయతీ కార్యం సమీపంలోని పాత కోళ్ల ఫారం వద్ద ఉన్న ఖాళీ స్థలం నుంచి 50 మీటర్ల దూరం వరకు వెళ్లి మత్తులో పడిపోయింది. దీంతో వలవేసిన అధికారులు పెద్ద పులిని బోన్లో బంధించి విశాఖలోని జూగు తరలించారు. పులిని బంధించిన పూణే బృందాన్ని అధికారులని జనం అభినందించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నెలవారీ సెటిల్మెంట్ బిల్లింగ్ తప్పనిసరి, డిస్కమ్లకు ఏపీఆర్సీ ఆదేశాలు, సోలార్ రూఫ్ టాప్ ప్రొజ్యూమర్లకు ఊరట. సోలార్ రూఫ్ టాప్ ప్రొజ్యూమర్లు ఉత్పత్తి మరియు వినియోగదారులు ఉత్పత్తి చేసి విద్యుత్ యూనిట్లు సెటిల్మెంట్ వినియోగించిన విద్యుత్ బిల్లింగులు ని నెలవారీగా అమలు చేయాలని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి డిస్కమ్ ఆదేశించింది. 2023 అమల్లోకి వచ్చిన గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్ టాప్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ నిబంధనలు 2025లో చేసిన మొదటి సవరణ అనుగుణంగా ఈ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి నెల విద్యుత్ వినియోగం, మిగిలిన విద్యుత్తును గ్రిడ్కి ఎగుమతి చేసిన యూనిట్ లెక్కలను తీయాలని, గ్రిడ్కి అదనంగా పంపిన విద్యుత్కు సంబంధించిన చెల్లింపులు వినియోగదారులకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించాలని స్పష్టం చేసింది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈఆర్సీ ఈ ఆదేశాలు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక వచ్చిన వార్తలను కలిసి పరిణామాలు.